ఇక డీటెయిల్ చూస్తే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలోని కృషి డిఫెన్స్ కాలనీలో గల అపార్ట్మెంట్ వాసుల త్రాగునీటి అవసరాల కోసం 20 లక్షల రూపాయలతో చేపట్టనున్న రక్షిత మంచినీటి పైప్లైన్ పనులకు శనివారం ఉదయం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, కాలనీ అధ్యక్షులు అమరేందర్, ప్రధాన కార్యదర్శి మాణిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. महाराज की जय। लेडीज जागी ప్రశాంతంగా ఉండాలి, నీళ్లు మంచిగా రావాలని మొక్కుతారు. మనం అడ్వాన్స్ ఇచ్చారు కదా, పైప్ లైన్ చేంజ్ చేస్తారట. పైప్ లైన్ చెక్ చేసుకో. కృషి డిఫెన్స్ కాలనీకి సంబంధించి అపార్ట్మెంట్లో ఎవరైతే నివసిస్తున్నారో ఒక 100 కుటుంబాలు ఇంచుమించు 100 కుటుంబాలు నివసిస్తున్నాయి. నిజంగా వారు ఒక 3-3.5 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు వాళ్ళ సొంత డబ్బులతోటి ఒక 20 లక్షల రూపాయలతోటి ఆ పైప్ లైన్ వేసుకొని HMWSS ద్వారా ఇవాళ వాళ్ళకి వాటర్ ఇవ్వడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే పటాన్చెరు ప్రాంతం లోపల ఏదైతే గ్రౌండ్ వాటర్ ఉందో ఎక్కడ బోర్ వేసినా కానీ కలుషితమైన వాటర్, ఎందుకంటే ఇంతకుముందు పరిశ్రమలు చాలా ఉండేవి ఇక్కడ. ఆ బోర్ వాటర్ స్నానాలు చేయాలన్నా తాగాలన్నా పనికిరాని విధంగా వాటర్ ఉంటాయి. TDS ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు బాగా ఇబ్బంది పడ్డారు. నిజంగా దగ్గర ఒక 3.5-4 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇబ్బంది పడ్డారంటే నిజంగా వాళ్ళ ఓపికకు మెచ్చుకోవాలి. కానీ ఎట్టకేలకు ఇవాళ వాళ్ళకు ఒక మంచినీళ్ళు ఇచ్చే ప్రయత్నం మేము గౌరవ శాసనసభ్యులు కూడా మహిపాల్ రెడ్డి గారు చేయడం, నిజంగా వాళ్ళంతలో వాళ్ళు ముందుకు వచ్చి ఒక 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ పనులు చేసుకుంటున్నందుకు కృషి డిఫెన్స్ కాలనీ మరియు అపార్ట్మెంట్స్ వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. పటాన్చెరు డివిజన్లో భాగంగా కృషి డిఫెన్స్ కాలనీలో లోపల అపార్ట్మెంటు వారికి వాటర్ సమస్య ఉంది. ఆ వాటర్ సమస్య పైప్ లైన్ వేయడానికి 20 లక్షల రూపాయలు అపార్ట్మెంట్ హౌస్ ఓనర్స్ కలెక్షన్ చేసుకొని దాన్ని పైప్ లైన్ వేసుకోవడం జరిగింది. వారికి 10 డేస్ 15 డేస్ లోపల ఈ పైప్ లైన్ కంప్లీట్ చేసి వారికి వాటర్ అందియడము డిపార్ట్మెంట్ వారికి చెప్పడం జరిగింది. తప్పకుండా దాని ప్రకారంగానే డ్రింకింగ్ వాటర్ వాళ్ళకి అందియడానికి మొత్తం ప్లాన్ చేసుకొని ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అందరికీ ధన్యవాదాలు.